తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం టీఆర్ఎస్ నాయకురాలు సంధ్యారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురం డివిజన్లో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా టీఆర్ఎస్ నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎట్టారి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం టిఆర్ఎస్ 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 నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం. ఇంకోటి తీసుకో. జై తెలంగాణ 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 నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ ఆడపడు వీరపడు ఆడపడు వీరపడు జై తెలంగాణ జై తెలంగాణ. సాధిస్తాం సాధిస్తాం జై తెలంగాణ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన జై కవితమ్మ జై కవితమ్మ జై టిఆర్ఎస్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై రక్షణ సేన జై తెలంగాణ రక్షణ సేన కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ జిందాబాద్ నాయకత్వం కవితమ్మ గారి నాయకత్వం కవితమ్మ గారి నాయకత్వం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి మహాదేవపురం డివిజన్ లో సంధ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా పండుగ నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు మరి మనోజమ్మ గారు, అలాగే ఉద్యమకారులు మరి వీరేందర్ గారు, అలాగే సీనియర్ నాయకులు రాజలింగమన్న గారు, మరి బెన్నిమన్న గారు, అలాగే ఎల్లన్న గారు, మరియు మంజులా గారు, మరి సోని గారు, ఫరా గారు, మరి ఊర్మిళ గారు, అలాగే శాంత గారు, మరి నవీన్ గారు, మనీష్ గారు, రాకేష్ గారు, మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే అక్కగారు తీసుకున్న నిర్ణయానికి మరి ప్రజల్లో భారీ ఎత్తున మరి ఆమెకు మద్దతు కూడగడతా ఉన్నారు. మరి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్ లో కానీ ఈ 24 కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి
ఈ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాబోయే జనరల్ ఎలక్షన్ లో కూడా ఫస్ట్ అక్కగారు అన్నట్టు జెండా పండుగ మన కుత్బుల్లాపూర్ లోనే ఎగిరింది. మరి కుత్బుల్లాపూర్ సీట్ ని ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్ లో కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి రాబోయే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు మరి అందరూ కూడా చాలా సానుభూతి కానీ మరి స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ కావడం కానీ సామాజిక తెలంగాణ అనేది మేము తీసుకున్న పాంచజన్య ఏదైతే అక్కగారు తీసుకున్నారో ఉచిత విద్య ఉచిత వైద్యం మరి భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. మరి అదే విధంగా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అక్కగారి ప్రభుత్వం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒకసారి నమస్కారాలు చేస్తూ జై తెలంగాణ జై ఈ రోజు నా తోటి అన్నదమ్ములైన అక్కజల్లైనా నాకు మహాదేవపురం డివిజన్ కి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి వందనాలు. ఏంటంటే ఈ రోజు కవితక్క జెండా పండుగని పెద్దెత్తున చేయాలి. మన రాష్ట్రంలోనూ ప్రతి గ్రామం ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలాల్లో కూడా ఎగురవేయాలని ఆదేశాల మేరకు నేను మహదేవపురం డివిజన్ లో నా అందరి చెప్పడం వల్ల ఎందుకంటే ఎగిరేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ దేవేంద్ర నగర్ చౌరస్తాలో ఎగిరేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మారన్న మనోజ మా తోటి అక్క చెల్లెలందరూ కలిసి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళ సపోర్ట్ తోటి నేను ముందుకెళ్ళాలి. మళ్ళీ సీనియర్ నాయకులు ఎవరు కూడా మీరు వద్దక్క మీరు ఇక్కడికి రావద్దు ఇక్కడికి రావాలన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా చూడలేదు. అందరి సపోర్టు సంపూర్ణంగా ఉండాలి. అట్లా అయితేనే మన కవితక్కను సీఎం గా చూస్తాము. మన ఫస్ట్ ఎక్కడంటే మన కుత్బుల్లాపూర్కే వచ్చి అక్క ఏదైతే మాట ఇచ్చిందో ఎమ్మెల్యే గాని కార్పొరేటర్లు గాని ఫుల్ గా ఫస్ట్ మన కుత్బుల్లాపూర్ నే ఎక్కువ ఉన్నారు కార్యకర్తలు అన్న ఉద్దేశం ఉంది. మన యూనిటీ కూడా బాగుంది. అది కూడా మనం ఎప్పుడు కూడగొట్టుకోకుండా ఇట్లనే యూనిటీగా ఉండి మనం అన్ని జెండా పండుగలు కూడా సంపూర్ణంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై కవితక్క. జై తెలంగాణ జై కవితక్క. ఈరోజు మహదేవపురంలో మా సీనియర్ నాయకురాలు తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకురాలు మా సంధ్యక్క గారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ మారన్న గారు, అలాగే మా అన్నలందరికీ, మా రక్షణ సేన నాయకులకి, అలాగే పెద్ద ఎత్తున వచ్చిన మా మహిళా మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాటి నుండి నేటి వరకు మీరందరూ ఇక్కడ సంధ్యక్క గారితో పాటు కవితక్క గారికి మీరెప్పుడు అండగా నిలుస్తూ ఎప్పుడు మీరందరూ ఏ ప్రోగ్రాం చేసినా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మా తెలంగాణ రక్షణ సేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే పాంచజన్యం అన్న నినాదంతో కవితక్క గారు పార్టీని స్థాపించి ముందుకెళ్తున్నారో అవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది నినాదం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ లోకి వస్తే ఇక్కడ పేదరికం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. సర్వోదయ తెలంగాణ నిర్మాణం జరిగినప్పుడే, అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం జరిగినప్పుడే అప్పుడే మన తెలంగాణ మనం ఏదైతే కలలుకున్నామో ఆ కలలుకున్న తెలంగాణని మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. దానికోసం కవితక్క గారు కృషి చేస్తున్నారు. కవితక్క గారితో పాటు రక్షణ సేన నాయకుల వెనకాల ఉన్న మీ అందరికీ ఆడబిడ్డలందరూ ముందుండి నడవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కవిత. జై తెలంగాణ. ఈ రోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోని మహదేవపురం డివిజన్ లో సంజమ్మ గారి ఆధ్వర్యంలో జెండా ఎగరడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 24 డివిజన్లలో ఖచ్చితంగా మేము 24 డివిజన్లలో ఖచ్చితంగా మా యొక్క కార్పొరేషన్ ఖచ్చితంగా కల్పించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క పాంచజన్యాన్ని తెలుసుకొని వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ యొక్క మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళేసేసి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి మా కార్యకర్తలు ఎన్నవేళ అందుబాటులో ఉండి తీసుకెళ్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాయకులందరూ కూడా జై తెలంగాణ జై జై తెలంగాణ.